నీలిమా చూస్తూనే పోలీసులు జగన్ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుందో మనం చూసాము. ఐపీసీ సెక్షన్స్ కాకుండా వైసీపీ సెక్షన్లు అమలు చేసిన పరిస్థితులు కూడా ఈ 5 ఏళ్లలో చూసాం. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్నా కానీ పోలీసుల్ని అధికార పార్టీ వాడుకుంటుందనే చెప్పాలి. వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల డబ్బులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే పోలీసులు అడ్డుకోవాల్సిన వారు వారికి సహకరిస్తున్నారన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా కేంద్రానికి తెలిసినా గానీ సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం పోలీసులను జగన్ ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుందో గత 5 ఏళ్లుగా అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ఎన్నికల వేళ ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో కూడా వారు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో వైసీపీ అభ్యర్థులకు ఇతరులకు నిధులను పోలీసు వాహనాల్లోనే తరలిస్తుండడం కలకలం రేపుతోంది. ఈ సమాచారం కేంద్రానికి కూడా ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడం గమనార్హం. ఇక విశాఖ నగరంలో వైసీపీ అభ్యర్థులు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరు సగటున రోజుకు 20 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు అని సమాచారం. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొందరికి ఆ పార్టీ నాయకత్వం తొలి విడతగా 20 కోట్ల చొప్పున అందజేసింది అనే ప్రచారం జరుగుతోంది. ఈ నిధుల పంపిణీ బాధ్యతను ఒక సామాజిక వర్గానికి చెందిన 3 పెద్దలకు అప్పగించారు. వారిలో ఒకరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఒకరు ప్రముఖ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నత స్థానంలో ఉండగా మరొకరు పేరొందిన వస్త్ర వ్యాపారి, ఇంకొకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రభుత్వ సంస్థకు సదరు వ్యక్తిని రెండోసారి ప్రభుత్వం చైర్మన్ గా నియమించింది. విశాఖ జిల్లాలో 2 అభ్యర్థులకు పార్టీ నిధులు ఇవ్వలేదు. వారిద్దరూ సొంత డబ్బే ఖర్చు చేస్తున్నారు. ఒకరేమో 10 లక్షలు ఖర్చు చేసి 50 లక్షలు పెట్టామని ప్రచారం చేసుకుంటుండగా మరొకరు 50 లక్షలు వెచ్చించినా 10 లక్షలు కూడా అవ్వలేదని చెబుతున్నారు. వీరి సంగతి పక్కన పెడితే అధిష్టానం పంపిన డబ్బులను అభ్యర్థులకు ఇతరులకు చేరవేయడానికి వీరు ఏకంగా పోలీసు వాహనాలను ఉపయోగిస్తున్నారు. అధికార పార్టీతో అంటకాగి మంచి పోస్టులు పొందిన పోలీసు అధికారుల ద్వారా పోలీసుల వాహనాల్లోనే నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడకు వీరు డబ్బులు సరఫరా చేస్తున్నారు. ఇక పోలీసుల వాహనాలను ఎన్నికల టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేయకపోవడం వల్ల వీరు సులువుగా డబ్బును పంపిణీ చేసుకోగలుగుతున్నారు. గత శుక్రవారం రాత్రి అత్యవసరంగా 1 టౌన్ ఏరియాకు డబ్బు తరలించాల్సి రావడంతో ఊహించని విధంగా సుమారుగా గంట సేపు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ పని పూర్తి చేసుకున్నారు. విద్యుత్ శాఖలో కూడా వైసీపీ నాయకులకు సహకరించే వారు ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. సో నాయుడు, వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఏ విధంగా వాడుకోవాలో ప్రభుత్వానికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదనే చెప్పొచ్చు. సో ఎన్నికల వేళ పోలీసులను యథేచ్ఛగా వాడుతున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ అంటే ముందు నుండి వాలంటీర్లు వినియోగించాలని రకరకాల ప్రయోగాలు చేసింది. ఇప్పుడు ఆ ప్రయోగాలన్నీ విఫలం అవడంతో ఇప్పుడు పోలీసుల్లో ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళని వినియోగించేటువంటి కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు అందులో భాగమైన విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలోనే పోలీసు వాహనంలో డబ్బులు తరలించినట్టు ఒక సమాచారం తెలుస్తుంది. సో ఆ సమాచారం ద్వారా ఏంటంటే ఒక డబ్బులు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశాఖలో ఏంటంటే గతం నుండి ఆవిడ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక విద్యా సంస్థకి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అతను ప్రభుత్వ హోదాలో ఉన్నాడు. అతనితో పాటు మరొక రాజకీయ అలాగే ఒక బట్టల వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తి, అలాగే మరొక వ్యక్తి కూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ ఉన్నారో వీళ్ళు కీలకంగా ఇప్పుడు డబ్బులు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఏంటంటే ఇప్పుడు ఎక్కడ విశాఖలో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారులను వీళ్ళని పెట్టుకొని వాళ్ళ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక విశాఖలోనే బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని పెట్టుకోవాలి. ఎందుకంటే పోలీస్ వాహనాల్లో అయితే వీళ్ళు చెక్ చేసేటువంటి అవకాశం అయితే ఎక్కడ ఉండదు కాబట్టి వాటిలోని ఈజీగా తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి వాళ్ళకు అనుకూలంగా ఉండడంతో పాటు కొంతమందికి అవకాశాలు కల్పించే డబ్బాలు చూపించి వాటి మీద తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బుల పంపిణీకి సంబంధించి వైసీపీ కీలకంగా పోలీసులు వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా ఇప్పుడు పోలీసు అధికారులుగా తీరుగానే అలర్ట్ అయ్యి దీనిపైన చర్యలు తీసుకొని చెక్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.